నేను తెలియజేస్తున్నాను. మరి గూగుల్ మీట్ లో ఉన్నటువంటి సేవకులకు, సేవకురాళ్లకు, సహోదరి సహోదరులకు ఈ ఉదయకాల శుభాలు ప్రభువైన యేసు నామములో తెలియజేస్తూ, దేవుడిచ్చినటువంటి అవకాశం బట్టి మరి పస్కా పండుగను గుర్చినటువంటి కొంత వివరం ఈరోజు తెలుసుకుందాము. నిర్గమాకాండము 12వ అధ్యాయం నుంచి మొదటి నుంచి 14 వచ్చిన భాగాల్లో ఉన్నటువంటి వాక్య భాగాన్ని చదువుకున్నాం. పస్కా అనే మాటకు అర్థం తెలియని వారు కాదు. నేను లోగడ ఎన్నిసార్లు చెప్పాను, తెలిసిన విషయాలే మరలా కొన్నిసార్లు మనకి వస్తూ ఉన్నప్పుడు మరింత జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినాలి, అర్థం చేసుకోవాలి. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసేటప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సంఘం, ప్రస్తుతం భూమి మీద ఉన్న క్రీస్తు సంఘం, ప్రభు యొక్క సంఘం, తన స్వరక్తం ఇచ్చి కొనుక్కున్నటువంటి సంఘం ఏదైతే భూమి మీద కట్టబడుతుందో, డినామినేషన్ తో సంబంధం లేదు. ప్రతి ఒక్కరికి కూడా ఈ మాటలు అవసరం. పాత నిబంధన గ్రంథాన్ని మనం ధ్యానం చేసేటప్పుడు నేను నేర్చుకున్న విధానంలో చూస్తే ప్రతి విషయంలో కూడా క్రీస్తు ప్రభును చూడగలగాలి. ప్రతి మాటలో క్రీస్తు ప్రభు యొక్క ముద్రను చూడగలగాలి. ఆదిలో ఉన్న దేవుడే, భూమి ఆకాశములను సృజించక మునుపు ఉన్న దేవుడే, నిత్యత్వంలో ఉన్న దేవుడే ఈ భూమిని ఆకాశములను సృజించిన తరువాత మానవ జాతిని ప్రారంభించి అనేక వేల సంవత్సరాలు అయినాక ఒక కుటుంబాన్ని దేవుడు ఏర్పాటు చేసుకొని తన ప్రత్యక్షతలు ఆ కుటుంబం ద్వారా లోకానికి తెలియచేయాలనుకున్నాడు. ఇది దైవ ప్రణాళిక. దీన్ని అర్థం చేసుకోలేనటువంటి వారు కోకొల్లగా ఉన్నారంటే అతిశయోక్తి కాదు. దీన్ని అంగీకరించిన వారు కూడా ఉన్నారు. ఏది ఏమైనా నా ప్రియ సహోదరి సహోదరులరా, దేవుని వాక్యం ధ్యానం చేసేటప్పుడు మనము ప్రతి వచనములో, ప్రతి సంఘటనలో క్రీస్తు ప్రభువారి యొక్క ముద్ర చూడాలి. క్రీస్తు ప్రభువారి యొక్క చిత్తాన్ని చూడాలి. క్రీస్తు ప్రభువారి యొక్క ప్రత్యక్షతను చూడాలి. దేవుని యొక్క ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క మనస్సు చూడాలి. ఆయన ఏ విధంగా ఏ మాటలు రాయిస్తున్నాడు. లోగర్ మనం చరిత్ర గ్రంథాలు, మనం ఈ కాలంలో చరిత్ర గ్రంథాలు ధ్యానం చేస్తాం. చరిత్ర గ్రంథాలలో ఎక్కడికక్కడ యుద్ధాలు ఉంటాయి, ఎంతో ప్రాణ నష్టం కలుగుతుంటది, జన నష్టం కలుగుతుంది, ఆస్తి నష్టం కలుగుతుంటది, శత్రువులు వధించబడుతుంటారు, శత్రువులు రక్షించబడుతుంటారు, శత్రువులు అలాగే శత్రు రాజులు ఇద్దరు దేవుని చిత్తానికి విరుద్ధంగా సంధి చేసుకుంటూ ఉంటారు. వీటన్నిటి విషయంలో అసలు దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవాలని దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. మనం విన్నాము, దృష్టాంతములుగా ఇవన్నీ కూడా మన కొరకు రాయబడ్డాయి. ఎందుకంటే దేవుని యొక్క అనుగ్రహ ఐశ్వర్యము మన ఎడల దీర్ఘశాంతము కలిగి ఉంటుండగా, ఆ ఐశ్వర్యము పొందకుండా ఒకవేళ ఈ లోక సంబంధమైన దేవత మన మనోనేత్రాలకి గుడ్డితనము కలుగు చేస్తుందేమో గ్రహించుకోవాలి. కాబట్టి ముందు జరిగినటువంటి క్రీస్తు ప్రభువారి యొక్క శిలువ యజ్ఞానికి ముందు జరిగినటువంటి సంఘటనలు, చరిత్రలు, ఇవటన్నిటిలో కూడా దేవుని పిల్లలముగా, క్రీస్తు ప్రభువారి యొక్క విశ్వాసులముగా, ఆయన రక్తములో కడగబడిన వారముగా ఆయనను మాత్రమే చూచి ముందుకు కొనసాగిపోవాలి. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడిని యేసు వైపే చూడాలి. యేసు వైపే చూడాలి, యేసునే చూడాలి ప్రతి సంఘటనలో. నేను అట్లాగా బైబిల్ నేర్చుకున్నాను, అలాగ బైబిల్ చదివాను, అలా నేర్పించబడ్డాను, అలా చదివాను. ప్రతిదీ క్రీస్తుతో పోల్చుకుంటూ, క్రీస్తు మనతో మాట్లాడుతున్నటువంటి విషయాలు గ్రహిస్తూ ముందుకు అడుగు వేసినప్పుడు
ఆత్మీయ జ్ఞానం పెరిగింది. చరిత్రలో లోతైన అంశాలు తెలియకపోవచ్చు, డేట్లు తెలియకపోవచ్చు, కాలాలు ఏ కాలంలో జరిగిందో ఆ చారిత్రాత్మకమైనటువంటి ఆ డేట్స్, పరిస్థితులు మనకు తెలియకపోవచ్చు. పూర్తిగా మనకు అవగాహన చేసుకోలేకపోవచ్చు. వేల సంవత్సరాల క్రితం ప్రపంచం యొక్క అభివృద్ధి ఎలా ఉంది, ఇప్పుడున్నట్టు లేదు కదా. కాబట్టి మనం ఊహించడం కొంచెం కష్టమే అవుతుంది. అక్కడున్న అభివృద్ధి ఎలాంటివి, దారులు ఎలా ఉంటాయి, పరిస్థితులు ఎలా ఉంటాయి, వాతావరణ పరిస్థితులు ఎలా ఉంటాయి, వారి యొక్క జీవించే జీవన విధానములు ఎలా ఉంటాయి, అన్నిటినీ మనం పూర్తిగా అవగాహన చేసుకోలేకపోవచ్చు. కానీ ఆత్మ సంబంధముగా ప్రభు అయిన క్రీస్తును చూచినప్పుడు మన ఆత్మకు మేలైనది దేవుడు మనకు ప్రత్యక్షపరుస్తాడు అన్నది నేను విశ్వసించి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసిన వాడు. కనుక నన్ను బహుగా బలపరిచినటువంటి ఒక ముఖ్య అంశం ఏంటంటే దేవుని యెహోవా యొక్క 7 పండుగలు. క్రీస్తు ప్రభు వారిని చూస్తూ ఈ పండుగలను ధ్యానం చేసినప్పుడు నన్ను ఆత్మలో చాలా బలపరిచాయి. కాబట్టి నేను బలపరిచాయి అనుకుంటున్న ఈ వాటలు మరలా మీకు తెలియచేయాలని నేను ఆశపడ్డాను. ఆల్రెడీ మనం రాజుల గ్రంథానికి వచ్చేసామంటే మరి ఎప్పుడో నిర్గమాకాండం దాటి వచ్చేసాం. ఈ విషయాలన్నీ నిర్గమాకాండం, లేవియ కాండంలో నిక్షిప్తమై ఉంటాయి ఈ పండగలు. మొదటి పండగలు ఎందుకు చేసుకోవాలో గత వారం నేను చెప్పాను. పండగ ఎలా చేసుకోవాలో, ఎందుకు చెయ్యాలి, దేవుని యొక్క ఉద్దేశం ఏంటో కొంత మనం టూకీగా తెలుసుకున్నాం. ఈరోజున పస్కా పండుగలో ఉన్నటువంటి విశిష్టతను జ్ఞాపకం చేసుకుంటాం. దీన్ని 2 భాగాలుగా జ్ఞాపకం చేసుకుంటాము. మొదటి భాగము పస్కా పండుగ యొక్క అర్థము, దానిలో ఉన్నటువంటి పరమార్థమును మనం జ్ఞాపకం చేసుకుంటాం. పస్కా పండుగ అనగా, పస్కా అనే మాటకు అర్థం ఏంటంటే పాస్ ఓవర్ ఇంగ్లీష్ లో. తెలుగులో దాని మళ్ళా తెలుగులో చెప్పవలసి వస్తే దాటిపోవుట. ఎక్కడుంది ఆ మాట అంటే నిర్గమాకాండం 12వ అధ్యాయము 13వ వచనంలో మాట ఉంది. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మును నశింప చేయక దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్మును సంహరించుటకు తెగులు మీ మీదకి రాదు. ఇది ఈ పండగలను ముఖ్యమైనటువంటి మాట. నేను దాటిపోయేదను, మిమ్మలను నశింప చేయక దాటిపోయేదను. దీనిని నిత్యమైన కట్టడగా దేవుడు ఏర్పాటు చేశాను అన్నాడు. నిత్యమైన కట్టడగా దేవుడు ఏర్పాటు చేశాడు. అసలు ఐగుప్తు దేశములో ఈ నిత్యమైన కట్టడను పెట్టడానికి ఐగుప్తు దేశము ఇశ్రాయేలీయులు రావాలి, హెబ్రీలు రావాలి. అక్కడ ఇంచుమించు 430 సంవత్సరాలు కదండి. బైబిల్లో అక్కడక్కడ మనకి చెప్పిన నెంబర్కి జరిగిన సంగతికి ఎక్స్ట్రా కనబడతాయి. చెప్పిన నెంబర్కి, ప్రవచనంలో చెప్పిన నెంబర్కి తర్వాత కాలంలో జరిగిన దానికి ఎక్స్ట్రా సంవత్సరాలు కనబడుతూ ఉంటాయి. ఉదాహరణకి ప్రస్తుతం కాలంలో మనం చాలా ప్రసంగాలు వింటాం. నోవహు కాలములో జలప్రలయం, నోవహుకు ప్రకటించడానికి జలప్రలయం రావడానికి ఎంత కాలం పట్టిందని చెప్తారు? 120 సంవత్సరాలు పట్టింది అని చెప్తారు. 120 సంవత్సరాలు పట్టింది. మరి అక్కడ మనం చూస్తే 500 సంవత్సరాల కాలములో నోవహుకి దేవుని ప్రత్యక్షత కలిగింది. నీ ఇంటి వారి రక్షణ కొరకు ఒక వాడ కట్టు. చాలా కరెక్ట్ గా జలప్రలయం వచ్చే నాటికి కూడా ఆయన వయసు చెప్పబడింది. ఆయనకి 600 సంవత్సరాలు వచ్చాయి అనగానే జలప్రలయం వచ్చింది. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయ్యింది? 100 సంవత్సరాలు. కానీ ఎప్పుడు మనం వింటున్న మాట ఏమిటి? 120 సంవత్సరాలు. ఈ ఎక్స్ట్రా 20 సంవత్సరాలు ఎక్కడి నుంచి వచ్చాయి? అక్కడ లెక్క మనకు కనబడట్లేదు కదా. ఎట్లా వచ్చాయి? 120 సంవత్సరాలు ఆత్మస్వరూపిగా ఆయన ప్రకటన చేశాను. 120 సంవత్సరాలు అనే మాట మరొక దగ్గర మనకి 120
మా 20 సంవత్సరాల లెక్క ఇప్పుడు ఎక్కడ తేలుతుంది? ఎందుకు లేట్ అయ్యింది? ఎందుకు అంత పెద్దదయ్యింది? ఇక్కడ కూడా ఇశ్రాయేలులకు కూడా ఒక ప్రవచనం ఉంది. ఆదికాండము 15వ అధ్యాయము. ఆదికాండము 15వ అధ్యాయము చూడండి. ఆదికాండము 15వ అధ్యాయము 13, 14 వచనాలను ఒకసారి చూద్దాం. ఆయన నీ సంతతి వారు తమది కాని ప్రదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవనికి దాసులవుదురో ఆ జనులకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. నీవు చాలు చాలు చాలు. ఇది ప్రవచనం కదా. ప్రభువే అబ్రహాముతో చెప్తున్నాడు, తమది కాని దేశంలో వాళ్ళు 400 సంవత్సరాలు ఉంటారు. ఇంకా అబ్రహామును కంప్లీట్ గా దీవించలేదు. ఇసాకు పుట్టలేదు. ఇసాకుకి 2 కుమారులు పుట్టలేదు. 2లో ఒకడు పారిపోలేదు. ఆయన ఇంకా 12 మంది సంతానానికి జన్మనివ్వలేదు. అక్కడికి ఏమి జరగలేదు. జీరో హిస్టరీ. అబ్రహాముది ఇంకా జీరో హిస్టరీలో ఉన్నాడు. ఆయన జీవితంలో జీరోలో ఉన్నాడు. ఇక స్టార్టింగ్ లో ఉన్నాడు. 12వ అధ్యాయంలో పిలువబడితే 15వ అధ్యాయానికి వచ్చేసరికి ఆయనకి అక్కడ తక్కువ కాలమే ప్రయాణం చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఒక బలిని చెల్లించాడు. అక్కడ దేవునితో ఒక నిబంధన చేసుకుంటున్న దినాలలో దేవుడు కూడా ఒక ప్రత్యక్షతను, ఒక నిబంధన ఇస్తూ ఒక సమీప భవిష్యత్తులో జరిగే ఒక సుదీర్ఘమైన కాలాన్ని ప్రకటిస్తున్నాడు. 400 సంవత్సరాలు తమది కాని దేశంలో నీ సంతానం ఉంటుంది. తమది కాని దేశంలో నీ సంతానం ఉండి ఆ దేశానికి, ఏ దేశంలో అయితే వారు బానిసలుగా నీ సంతానం వెళ్ళి ఉండిపోతుందో ఆ దేశానికి నేను తీర్పు తీర్చి మిక్కిలి ఆశతో తిరిగి వచ్చేటట్లు చేస్తాను అని. దేవునికి స్తోత్రం కలుగును. నా ప్రియ సహోదరి సహోదరులు, కాబట్టి మరి 400 సంవత్సరాలు 400 సంవత్సరాలు మీరు మరలా నిర్గమాకాండంలోనికి వచ్చి ఒకవేళ మీరు ఇప్పటికే చదివి ఉంటారన్నమాట. వాళ్ళకి మోషే విడుదల ఇచ్చే సమయానికి ఎంత టైం అయిందో తెలుసండి? 430 సంవత్సరాలు. 430 సంవత్సరాలు. అది ఎక్కడుందో మీరు కనుక్కోండి, లేకపోతే నన్ను నిలదీయండి. మంచిది. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఎందుకు లేట్ అయ్యింది? అప్పుడప్పుడు ఇలా లేట్ అవుతూ ఉంటుందా? జరగాల్సిన సమయం అప్పటికి జరగకుండా ఎందుకు లేట్ అవుతుంది అంటే, కొన్నిసార్లు పిల్లరా, దేవునికి మనము ఎడబాటుగా ఉండటం వలన కూడా అనుకున్న సమయానికి కార్యములు జరగకపోవడమే కాకుండా లేట్ అయిపోతూ ఉంటది అని దేవుని వాక్యము హెచ్చరిస్తుంటది. కొన్నిసార్లు దేవుడు మన దగ్గరికి వచ్చినట్టుగానే ఉంటాడు, కానీ దాటిపోయినట్టుగా ఉంటాడు ఒక్కొక్కసారి. అబ్రహాము గుడారు మాటను ఉన్నప్పుడు ఆయన దాటిపోయి వెళ్ళిపోయినా ఇంకా కొంచెం దూరం వెళ్ళినంత కనబడ్డాడంట. కాబట్టి నీ దాసును దాటిపోవద్దు, నా దగ్గర ఉండండి అని. అలాగే ఎమ్మాయి మార్గంలో యేసు ప్రభువారు ఇంకా కొంచెం దూరం వెళ్ళినట్టుగా కనబడగా శిష్యులు తమ దగ్గర ఉండమని బలవంతం చేశారు. ఇట్లా దేవుని సన్నిధి కొన్నిసార్లు మనం బలవంతం చేసుకొని మనం కలిగి ఉండాలి అనే సంగతి కూడా తెలియచేయబడుతుంది. ఈ సందర్భంలో ఒక ప్రవచనాన్ని చూసి 400 సంవత్సరాలు వారి తమది కాని దేశంలో బానిసలుగా ఉండిపోతారు, శ్రమల పాలవుతారు. ఆ తర్వాత నేను ఆ దేశానికి తీర్పు తీర్చి గొప్ప ఆస్తితో వారిని మరలా నేను ఇక్కడికి రప్పింతును, ఈ ప్రదేశమునకు రప్పింతును. అదే ప్రదేశం అంటే కనాను దేశం. ఇప్పుడు అబ్రహాము కనాను దేశములో ఉన్నాడు.
కానీ అది ఆయనకి స్థిరపరచబడటం లేదు. ఎవరికి స్థిరపరచబడుతుందంటే అక్కడి నుంచి అబ్రహాము దగ్గర నుంచి 400 సంవత్సరాలు ముందుకు వెళ్ళిపోయి, ఐగుప్తులో ఉండేదే 400 సంవత్సరాలు. అంతకు ముందు ఇస్సాకు కాలము, ఆ తర్వాత యాకోబు కాలము, ఆ తర్వాత 12 మంది సంతానము. యాకోబు వృద్ధుడవ్వాలి, యోసేపును ఐగుప్తుగా అమ్మేయాలి, ఆ యోసేపు కాలంలో కరువు రావాలి. ఆ కరువు కాలంలో 70 మందితో యాకోబు బయలుదేరి ఐగుప్తు చేరుకోవాలి. ఇది కంప్లీట్ గా ఆదికాండం కంప్లీట్ అయిపోవాలి. ఆదికాండం అనే పుస్తకం కంప్లీట్ అయిపోవాలి దాంతో. అది ఎక్కడ చెప్తున్నాడు? 50 అధ్యాయాల యొక్క భవిష్యత్తును 15వ అధ్యాయంలోనే చెప్పేస్తున్నాడు ప్రభువా. అలా వచ్చిన వారికి నేను తీర్పు తీర్చి నేను వారిని మిక్కిలి ఆస్తితో నేను బయటికి తీసుకువస్తాను. అలా తీసుకువచ్చిన సందర్భమే పస్కా పండుగ. అంతటి మహోన్నతమైనటువంటి ప్రవచనము నెరవేర్పే పస్కా పండుగ. దేవుడు ఎప్పుడో చెప్పి దాన్ని నెరవేరుస్తూ వారికి ఒక నిత్యమైన కట్టడగా ఇస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియ సహోదరి సహోదరు, ఆ యొక్క పస్కా పండుగను మరో మాటలో చెప్పాలి, మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఇది మహారక్షణ అని చెప్పుకోవాలి, గొప్ప రక్షణ అని చెప్పుకోవాలి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము చూడండి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందము? అట్టి రక్షణ చాలండి, చాలు. ఎలా తప్పించుకుంటాం? ఈ రక్షణ ఎవరు ఏర్పాటు చేశారు? దేవుడు ఏర్పాటు చేశాడు. ఇంత గొప్ప రక్షణ, ఎంత గొప్ప రక్షణ! ఇప్పుడైనా యేసు క్రీస్తు ప్రభు వారిలో కలిగే రక్షణ అయినా, మరి ఆ రోజున దేవుడిచ్చిన రక్షణ అయినా మన జీవితాన్ని ఒకసారి జాగ్రత్తగా పరిశీలన చేస్తే, ఇప్పుడున్న ఆత్మీయ యాత్రను మనం పరిశీలన చేస్తే, ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి విడుదల పొంది కనాను చేరుకునేంత వరకు వారి ప్రయాణములు ఏం జరిగిందో, ఎలాంటి సంఘటనలు సంభవించాయో, వారు ఎలా ప్రవర్తించారో, దేవుడు వారి పట్ల ఎట్లా కనికరం చూపించాడు, ఎలా ప్రవర్తించాడు, ఎలా కోప్పడ్డాడో, వారిని ఎలా శిక్షించాడో, ఈ రోజు మన యాత్ర కూడా ఆ అరణ్య యాత్రను తలపించి ఉంటది. సో ఈ అరణ్య యాత్రలో, ఈ ఐగుప్తు అనేటటువంటి లోకములో నుంచి కనాన్ అనే పరలోకపు యాత్ర చేస్తున్న మనకును, లిటరల్ గా ఐగుప్తు నుంచి కనాను వెళుతున్నటువంటి ఇశ్రాయేలు యాత్రకును ఏమాత్రం కూడా భేదం లేదు. రెండు సమానమే. అది శరీరానుసారమైన యాత్ర, ఇది ఆత్మానుసారమైన యాత్ర. ఈ యాత్రలో మన ప్రధానమైన పండగ ఏదంటే రక్షణ. అందుకే కొంతమంది ధనాల్లో పుట్టినరోజు చేసుకుంటారు. మీరు ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా విని ఉంటారు, అది పెద్ద విషయం ఏం కాదు. కానీ మీ పుట్టినరోజు ఎప్పుడు సార్ అంటే, నాకు నిజంగా పుట్టినరోజు లేదండి, ఆ డేట్ ఎవరో నాకు రాయలేదు, నేను పుట్టాను కానీ ఆ పుట్టిన డేట్ ఎవరు రాయలేదు, నాకు నిజమైన పుట్టినరోజు నేను రక్షణ పొందిన రోజే అని చెప్పుకున్నవారు, ఆ రోజున కేక్ కటింగ్ చేసేవారు, ఆ రోజున ప్రత్యేకంగా కృతజ్ఞత కూడిక పెట్టుకునేవారు ఇప్పటికీ ఉన్నారు. అంటే దానికి కారణం ఏంటి? ఎంత గొప్ప రక్షణ కలుగు చేశాడు దేవుడు. లోకమనే ఐగుప్తు నుంచి నిత్య జీవం అనే కనానుకు ఆయన నడిపించడానికి నిన్ను విడిపించాడు. ఆ రోజున విడిపించబడిన విధానము, ఈ రోజున విడిపించబడిన విధానము ఒకటే. ఎంత గొప్ప రక్షణ! అప్పుడు వాడికి గొప్ప రక్షణ కలుగు చేశాడు. ఊరకనే ఫరో పంపించేశాడండి. ఫరో పంపించాడా? మోషే వెళ్ళి నా జనులను పోనిమ్ము అన్నాడు. మోషే వెళ్ళి నా జనులను పోనిమ్ము. 5వ అధ్యాయం 2వ వచనం. నెలలో అమ్మా, నిర్గమాకాండం 5వ అధ్యాయం 2వ వచనం. తాను కూడా బలహీనత చేత ఆవరింపబడి మేరీ సిస్టర్, నిర్గమాకాండం 5వ అధ్యాయం 2వ వచనం. నాకు ఎదురుగా ఉన్న మాట వినట్లేదు. ఫరో నేను అతని మాట విని ఇశ్రాయేలీయులను పోనిచ్చుటకు యెహోవా ఎవరు? నేను యెహోవాను ఎరుగను.
చాలా ఆ మాట సరిపోతుంది మనకి. అది దేవుడు ఎవడో అది తెలియదు. మోషే వెళ్ళి సడన్ గా మా ప్రజలను అరణ్యంలో మేము ఉత్సవం చేసుకోవాలా, పంపించేయండి అంటే 430 సంవత్సరాలు బట్టి అక్కడ బ్రతుకుతున్న వాడిని ఒక్కసారిగా పంపించండి అంటే పంపించేయడానికి ఫరో అంత వెర్రివాడా? కానీ దేవుడు చెప్పాడు పంపించాల. ఇప్పుడు లోకంలో ఉన్న వాడిని సంఘంలోనికి పిలుస్తున్నాం, లోకంలో నుంచి సంఘంలోనికి రండి అని పిలుస్తుంటే వీరు 1000 సంవత్సరాలుగా మా సాంప్రదాయాలు, మా ఆచారాలు ఎన్ని విడిచిపెట్టి ఇందులోకి వచ్చేయాల అని ఆలోచన చేస్తున్నటువంటి నాటి ఫరోకిని నేటి ప్రజలకి పెద్ద తేడా ఏమీ లేదు. కాబట్టి ఆ యాత్ర, ఈ యాత్ర, ఆ పరిస్థితి, ఈ పరిస్థితి ఒకటే. కొంచెం మనుషులు చేంజ్ అయ్యారు, పరిస్థితులు చేంజ్ అయ్యాయి, అభివృద్ధి కనబడినట్టుగా, నాగరికత కనబడినట్టుగా కనబడుతుంది. కానీ మనస్సుల్లో ఉన్నటువంటి స్థితిగతులు ఒక్కటే, ఆత్మ సంబంధమైన స్థితిగతులు ఒక్కటే. ఇప్పుడు మనుషులు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నది ఏ స్వరము అంటే ఫరో స్వరమే. దేవుని వాక్యానికి విరుద్ధంగా ఎవరైనా కార్యక్రమాలు చేసి దేవుని సేవకులను, దేవుని యొక్క సంఘములను పాడు చేస్తున్నారంటే ఆ పరిస్థితులు ఎవరు అంటే యెజబేలు పరిస్థితులే. యెజబేలు స్వరము, యెజబేలు పరిస్థితి, యెజబేలు యాటిట్యూడ్సే, వైఖరులే. ఫరో, యెజబేల్ ఈ రెండు ప్రస్తుత కాలం ఏలుబడి చేస్తూ ఉంటాయి. ఈ కంపారిజన్ మనకు అర్థం అవ్వాలి. దేవుడెవడో తెలియక దేవుని మీద తిరుగుబాటు చేసిన వాడు ఫారో. దేవుని శక్తియుక్తులు తెలిసి కూడా తను అనుకున్నదే జరిగించుకుంటూ దేవునికి విరుద్ధముగా దేవుని ప్రజలను సైతము ప్రేరేపించే శక్తి ఎవరిదంటే జెజబెల్. సో ఫారో అంటాడు, ఎవడు పోనిచ్చినట్టుగా ఆయన ఎవడు నాకు తెలదా, నాకు తెలియదు, నేను పోనివ్వడాను అని తిరుగుబాటు చేశాడు. దేవుని ప్రవచనం ఏమిటి? ఐగుప్తుకు తీర్పు తీర్చి నేను మిమ్మల్ని పోనిస్తాను. మనం ఒక విషయాన్ని గమనించాలి ప్రియులారా. ఒక చరిత్ర పాఠాన్ని చదువుతున్నాం అంటే కంప్లీట్ గా 100% దేవుని యొక్క చిత్తాన్ని మాత్రమే చూడాలి. నీ లాజిక్లు, మ్యాజిక్లు అందులో పెట్టకూడదు. మీకు లాజిక్లతో కొన్ని మాటలు మాట్లాడితే అది చాలా జ్ఞానంగా కనపడుతుంది. మీరు యోబు గ్రంథములో చివరిగా పనివాడు వచ్చి ఈ ముగ్గురు స్నేహితులు పక్కన పెట్టేసి వాడు గొప్ప జ్ఞానం కలిగిన మాటలు మాట్లాడినట్టు ఉంటది. మీరు చూస్తే, మీరు చదివితే ఎక్కడ కూడా వాడు తప్పు మాట్లాడినట్టుగా కానీ పొరపాటుగా మాట్లాడినట్టుగా కానీ కనపడదు. కానీ 37వ అధ్యాయంలో అతని మాటలు చూస్తే మనకు చాలా ఆశ్చర్యం కలిపేస్తే బోల్డంత జ్ఞానం బోధించేస్తున్నాడేమో అని అనుకుంటాం. 37లో అతని పేరు ఏం పేరు? ఎలీహు. ఎలీహు అనేవాడు పనివాడు అనమాట. వాడు వచ్చి గొప్ప మాటలు చెప్పేసినట్టుగా మనకు కనబడితే 38లో ఏమన్నాడు తెలుసా? వాడిని పట్టుకొని, జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచన చెరుపుచున్న వీడెవడు అన్నాడు దేవుడు. మీరు చదవండి ఎలుగు మాటలకి 38లో దేవుడు చెప్పినటువంటి ఒక గద్దింపు మాటకి టాలీ చేసి చూడండి. అంటే మన వినికిడికి, మన ఆలోచనకు జ్ఞానంగా మాట్లాడుతున్నట్టు ఉంటాయి. కానీ పౌలు గారు తిమోతితో అంటాడు, ఏమండి, జ్ఞానముగా చెప్పబడుతున్నటువంటి లోక సంబంధమైన మాటలను పట్టించుకోవద్దు, వాటి జోలికి వెళ్ళవద్దు. ఆత్మీయతను చెరిపేసేటటువంటి ఈ లోక జ్ఞానపు మాటలకు వెళ్ళవద్దు. జ్ఞానముగా చెప్పబడుతున్న అబద్ధపు సిద్ధాంతాలకు మీరు తిరగవద్దు. చూడడానికి, వినడానికి చాలా బాగా కనబడుతుంది పిల్లరా, చాలా అందంగా కనపడుతుంది. ఈ రోజున కొత్త డినామినేషన్ల తాలూకా బోధ విధానాలు అదే కదా. ఈ బైబిలే పట్టుకొస్తారు, ఈ బైబిల్ మాటలే చెప్తారు. నేను క్రీస్తులో నుండి సహితము తప్పించేస్తారు, కృపలో నుండి సహితము తప్పించేస్తారు, నీతిలో నుంచి తప్పించేస్తారు, దైవ నీతిలో నుంచి తప్పించేస్తారు, స్వనీతిలో నిన్ను పాడేస్తారు. స్వనీతి కూడా చాలా అందంగా కనపడుతుంది, ఎందుకంటే అది నీ హృదయంలో నుంచి పుట్టింది కాబట్టి. అది నేను మోసం చేస్తుందని తెలిసే లోపే నువ్వు రూట్ మారిపోతావు. కాబట్టి నా మాట అర్థం చేసుకోండి. ఏమైనా పొరపాట్లు మాట్లాడితే క్షమించండి.
ప్రతి మాట అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నిండారుగా క్రీస్తు ప్రభువాన్ని సమృద్ధిగా కలిగి జీవించాలనే కోరిక కలిగిన వాడు, ఎక్కడా కూడా రాజీ పడడానికి లేదనమాట. ఫరోకి యెహోవా ఎవడో తెలియదు నాకు, ఆయన మాట విని పోనిచ్చేటకు వాడు ఎవడు, ఎంత గర్వంగా మాట్లాడుతున్నాడు, ఎంత గేరుగా మాట్లాడుతున్నాడు పిల్లరా. 400 సంవత్సరాలు వాళ్ళతో పని చేయించుకొని కోటలు కట్టేశారు, పట్టణాలు కట్టేశారు. రామ్సేస్ అనే పట్టణాన్ని ఇశ్రాయేలీలే కట్టారనేటటువంటి చరిత్ర ఉంది. కనుక మరి అంతటి ఆ పరిస్థితి కలిగినటువంటి ఎలా పోనిస్తాడు? ఎందుకు పోనివ్వడు అంటే దేవుని మాట నెరవేరాలి. ఏమంటే ఈ రోజున దేవుడు లేడు అనేవారు ఉన్నారు కదా. ఇంకా ఫరో యెహోవా ఎవడు అన్నాడు, వాడికి కూడా ఏవో దేవతలు ఉన్నారు, వాడికి కూడా కొంతమంది దేవతలు ఉన్నారు. మూలేకు అనే దేవత ఒకడు ఉంటాడు. తర్వాత మమ్మీలు కూడా వాళ్ళకి దేవతలతో సమానం అండి. అందులో టుటన్ కమెన్, మీకు నాకు 10th క్లాస్లో అనుకుంటా, ద టుటన్ కమెన్ స్టోమ్, ద కాజ్ ఆఫ్ టుటన్ కమెన్ స్టోమ్ అని ఒక పాట ఉండేది. నాన్ డీటెయిల్ అనుకుంటుంది. ఆ టూములు తెలిసినటువంటి ఈ ఆర్కియాలజిస్ట్ ఒక్కొక్కరు శాపం కలిగి వింత వ్యాధులతో చనిపోతారు. ఒకవేళ ఇది ఆకార్సేమో, ఆ శాపమేమో అనేటటువంటి ఒక డౌట్ తో ఒక లెసన్ కూడా పెట్టారు. వారు దేవతలు అన్నమాట. ఫరోలకి కూడా ఆ మమ్మీలు కూడా వాళ్ళకి దేవతలే. అలాగని వారికి ఇంకా దేవతలు ఉన్నాయి. కానీ నేటి దినాల్లో మీరు చూడండి, నేను ముగిస్తా ఉన్నాను, ఎక్కువ సమయం కాదు, రెండు భాగాలు కదా. ఒకటి ఏంటంటే దేవుడు లేడనేవాడు ఉన్నాడు ఈ రోజున. ఓ పక్క హైందవ సమాజం, క్రైస్తవ సమాజం దాడి చేస్తూనే ఉంది. క్రైస్తవ సమాజం ఆ దాడిని తిప్పికొట్టడానికి రకరకాలైనటువంటి మాటలు చెప్తూనే ఉన్నారు. ఈ లోపు ఇంకొకటి దూరం అంటాడు, వాడికి మనకి కూడా సవాలు విసిరితే దేవుడే లేడు. చూడండి బైబిల్ ఎంత సత్యమైనదంటే 14వ కీర్తనలో ఏమన్నాడు? దేవుడు లేడని బుద్ధిహీనుడు తమ హృదయంలో అనుకుందరు, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయరు. అంటే దేవుడు లేడనేవాడు ఒకవేళ లేకపోతే భూమి మీద అందరూ దేవుడు ఉన్నాడనే నమ్మారు అనుకోండి, ఆ వచనం చెడ్డదైపోతుంది, లేదా ఆ వచనం తప్పు అయిపోతుంది. సో వాడు కూడా ఉంటాడంతే. ప్రతి వస్తువు దాని పని కొరకు నిర్మించబడిను, భక్తిహీనులు పాతాళము కొరకు నిర్ణయించబడిను. సామెతల గ్రంథకర్త అంటాడు. అంటే ఆల్రెడీ నిర్ణయించబడినటువంటి మహానుభావులు ఎవరో ఉన్నారు భూలోకంలో, వారు మనకు తెలియదు. మన దేవుని చిత్త ప్రకారం సువార్త చేసుకుంటూ వెళ్ళిపోవడమే. రక్షించబడేవారు ఎవరో, పాతాళంగా వెళ్ళిపోయేవారు ఎవరో, తీర్పు తీర్చువాడు, నిర్ణయించేవాడు, వారిని 2 భాగాలు చేసి మేకలుగా గొర్రెలుగా చేసి శపించబడిన వారిని, ఆశీర్వదించబడిన వారిని వేరుపరిచేవాడు దేవుడు. కనుక ఫరో దగ్గరికి వెళ్ళి చెప్పినప్పుడు వాడు పంపించలేదు. పంపించకపోగా దేవుని బిడ్డలారా, వారిని ఇంకా కష్టపెట్టడానికి ఇష్టపడ్డాడు. ఇంకా కష్టపడ్డాను. వీళ్ళు ఇలాగా ఇంత సౌఖ్యంగా ఆరాధనలు చేసుకోవడమా? ఆరాధనలు జరగనివ్వకూడదు. ఎక్కడైనా ఆరాధన జరిగిందా, యాంటీ కన్వర్షన్ బిల్ యాక్ట్ పెట్టుకొచ్చేయండి, అరెస్ట్ చేసేయండి. ఇప్పుడు అప్పుడు గడ్డి ఇవ్వలేదంట, కొయ్యకాలు ఇవ్వలేదంట, ఉట్టి బురదలు ఇచ్చాడట, మీరు ఏమి కాల్చి పెట్టండి. ఎట్లా కాలుస్తారు? గడ్డి ఇవ్వకుండా, కర్రలు ఇవ్వకుండా, ఇటుకలు ఎలా కాలుస్తారు? ఎంత శ్రమ పెడుతున్నారు. దేవునికి స్తోత్రం కలిగి. ఎంత శ్రమ పెడుతున్నారండి, చాలా భయంకరమైన శ్రమ. వారి పెట్టినటువంటి బానిసత్వ శ్రమలో ఒక ఆయన ఎక్కడో చెప్పడం విన్నాను, మరి ఎక్కడైనా చదివేరమ్మో తెలీదు. చంటి పిల్ల తల్లి కూడా పని చేయాలి. ఒకవేళ పని చేస్తున్న సందర్భంలో పాలు కోసం చంటి పిల్ల ఏడిస్తే పాలు ఇవ్వడానికి వెళ్ళకూడదు. అలా వెళితే ఆమెను చంపేస్తా, వెళ్ళకపోతే పిల్ల చచ్చిపోతుంది. బానిసకు లేని హక్కు ఏంటంటే జీవించే హక్కు లేదు. బానిసకు జీవించే హక్కు లేదు. గమనించండి.
దేవునికి స్తోత్రం కలుగును కాక. నా ప్రియ సహోదరి సహోదరు, ఈ మాటలు మీరు మనసులో పెట్టుకోండి. ముందున్నటువంటి పాఠాల్లో ఈ మాటలు ఎంతైనా మనకు అవసరం అవుతాయి. ప్రభువైన యేసు క్రీస్తు మనల్ని రక్షించడానికి ఆయన ఎలా వచ్చాడంటే రిక్తుడిగా వచ్చాడు. అంటే ప్రాణమును సైతము తృణప్రాయముగా ఇవ్వడానికి వచ్చాడు. తనను తాను ఈ లోకానికి ఒక బానిసగా అమ్మివేసుకున్నాడు. అది మనం అర్థం చేసుకోవాలి. ఫరో మోషే మాట వినలేదు కదా, మనకి చరిత్ర పాటి సులువుగా చెప్పేస్తాడు. ఇప్పుడు దేవుడు దాన్ని తీర్పు తీర్చడం మొదలెట్టాడు. గమనించండి. ఫరో కిరీటంలో, మీరు నెట్లో సెర్చ్ చేసుకోవచ్చు, ఫరో కిరీటంలో సర్పం ఆకారం కిరీటం ఉంటుంది. ముందును సర్పం ఉంటుంది. అంటే ఫారో అనంగానే సర్ప అధికారము కింద ప్రజలు ఉంచాడు. ఈ లోకాధికారి ఘట సర్పం అపవాది, కంప్లీట్ గా అపవాది చట్టాల కింద ప్రజలు మగ్గిపోయారు 430 సంవత్సరాలు. దేవుని పిల్లలైన వారు సర్పం వంటి కుయుక్తుల చేత, సర్పం వంటి అధికారము చేత, అంటే భయంకరమైనటువంటి ఈ లోక అధికారం చేత కృంగిపోయారు. పాపము చేత పట్టబడ్డారు. పాప కార్యాలే పుణ్య కార్యాలు అనుకునేటటువంటి లోకములో ప్రస్తుతానికి మనం బ్రతుకుతున్నాం. ఇప్పుడు కూడా చేసేవి పాపిష్టి కార్యాలు, చెప్పేవి ఏంటంటే ఆ పాపిష్టి కార్యాలే పుణ్య కార్యాలు. ఇప్పుడు మనం స్టేజ్ మీద ఒక దేవుని పాటకి డాన్స్ వేస్తే దాన్ని ఎంత ట్రోల్ చేస్తున్నాం, మనకు మనమే ట్రోల్ చేస్తాం. ఎవడో ట్రోల్ చేయక్కర్లేదు దాన్ని. అదంటే గిట్టని వాడు విపరీతమైన ట్రోల్ చేస్తాడు. బుద్ధి లేదు, వరకు మారు మనసు లేదండి. ఓకే, సరే, ఆయన నోరు ఆయన ఇష్టం. అది పుణ్యకార్యమో పాపకార్యమో తర్వాత చూద్దాం. ఇది మనకు నచ్చని విషయం కదా. అలాగా దేవుని పాటలకి కొరియోగ్రఫీ చేసి డాన్సులు వేయటం ఇది కొంచెం మనకి ఇబ్బందికరం. ఓకే, కానీ అన్యజనులకి అది ఎంతో పుణ్యకార్యం. మీకు తెలుసా, అది ఎంతో పుణ్యకార్యం. విగ్రహాలను దిగబెడుతూ నిమజ్జనాలు చేస్తూ వాటి ముందు వెనకలుగా వారు ఎంతో భయంకరమైనటువంటి డాన్సులు వేస్తూ నిరుత్సాహకరమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు వెళ్తున్నప్పుడు అది పుణ్యకార్యము అనుకునేటటువంటి దినాల్లో మనం బ్రతుకుతున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో మ్యూట్ ఆన్ చేశారు ఎవరు చూడండి. ఇలాంటి పరిస్థితుల్లో అన్మ్యూట్ చేశారు చూడండి ఎవరు. ఇలాంటి పరిస్థితుల్లో మనం అర్థం చేసుకోవాల్సిన ముఖ్యమైన విషయాన్ని జ్ఞాపకం చేసి ముందుకు వెళ్ళి నేను పెట్టాలక్క మాస్టర్ గారు మాట్లాడి. అంచేత ఇంత గొప్ప రక్షణ ఇప్పుడు అవసరం కదా. ఆ రోజున పాప కార్యాలే పుణ్య కార్యాలు అనుకునే రోజుల్లో ఇజ్రాయేలు బానిసలుగా బ్రతుకుతున్నారు. ఇప్పుడు కూడా పాపిష్టి కార్యాలే పుణ్య కార్యాలను చెప్పుకునేటటువంటి రోజులు మనం కూడా బ్రతుకుతున్నాం. ఈ రోజుల్లో అప్పుడు ఇశ్రాయేలు జాతి మాత్రమే రక్షించబడాలి అనేది అక్కడ ఉన్నటువంటి ప్రవచనాత్మకమైన సత్యం. ఇప్పుడు అలా కాదు కదా. ఇప్పుడు ప్రజలందరూ ఈ పాపిష్టి లోకముల నుంచి రక్షించబడి, అప్పుడు ఏలుబడి చేసింది అపవాది క్రియే. ఎందుకు ఫరో కిరీటంలో సర్పాకారం ఉంటుందని చెప్పానంటే, అప్పుడు ఏలుబడి చేసింది అపవాదే, ఇప్పుడు ఏలుబడి చేస్తున్నవాడు అపవాది. ఈ లోకము దుష్టుని యందు ఉన్నది కాబట్టి దుష్టునిలో మ్రగ్గిపోతున్న వారిని తీసుకొచ్చి క్రీస్తులోనికి మనం జాయిన్ చెయ్యాలి. వారిని అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి. ఇక్కడ యాత్ర కొనసాగింప చేయాలి. వాడి చేతుల్లో నుంచి విడిపించాలి. వాడి చేతుల నుంచి విడిపించబడాలి. విడిపించడానికి మోషేలు కావాలి. విడిపించబడ్డానికి శ్రేష్టమైన గొర్రె పిల్లలు కావాలి. మీరు చూడ 14వ వచనం చదవండి. చాలా సింపుల్ గా ఉంటది. 14వ వచనం చాలా అందంగా ఉంటది. చూడండి, నిర్గమాకాండము
నిర్గమాకాండము 12వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి ఈ దినము చదవండి. 13 వచనం చదువు. 13 వచనం. 13 కానీ 3 క్షమించాలా? 3వ వచనం. 12:3 చదువు. బ్లాండ్ నాకు అన్మ్యూట్ చేసి చదవండి. క్షమించండి. మీరు ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు మీరు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైనను ఒక మేక పిల్లనైనను తీసుకొనవలెను. చాలు. ప్రతి ఇంటికి అండి. సరే పిల్లరా, ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్ల కావాలి. ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్ల కావాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఏ ఇంటికి వెళితే ఆ ఇంటికి రక్షణ రావాలి. ఆయన ప్రతి ఇంటికి రావాలి. ప్రతి ఇంటికి గొర్రె పిల్ల కావాలి. అప్పుడు ఇశ్రాయేలీయులకు అప్పుడు ప్రతి ఇంటికి ఒక్కొక్క గొర్రె పిల్ల కావాలి. ఇప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభువారు సొంత రక్షకుడిగా ప్రతి ఇంటికి రావాలి. జక్క ఇంటికి వచ్చినప్పుడు ప్రభువే చెప్పాడు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. అలాగున ఈ రోజుల్లో ప్రతి ఇంటికి రావు. ఆ రోజున వారు చేసినటువంటి ఆ కార్యాన్ని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, ఒక నిర్దోషమైన గొర్రెపిల్లను తీసుకొచ్చి దాన్ని వధించి దాని రక్తాన్ని అడ్డు కొమ్ము మీద నిలువు కొమ్ముల మీద వాళ్ళు చమురుకోవాలి, ప్రోక్షించుకోవాలి. ఇప్పుడు జరిగే అద్భుత కార్యం ఏంటంటే, ఐగుప్తు మీదకి తీసుకుని వచ్చినటువంటి తీర్పులు ఏవి కూడా ఇశ్రాయేలు మీదకి రావు. ఎందుకంటే ఆ రక్తమును చూచి నేను దాటిపోతాను అన్నాడు. ఆ రక్తమును చూచి నేను దాటిపోతాను. నాడు ఇశ్రాయేలును దాటిపోవడానికి గొర్రె పిల్ల లేక మేక పిల్ల రక్తము కారణమైతే, నేడు మన మీద నుంచి మరణము దాటిపోవడానికి యేసుక్రీస్తు రక్తము కారణం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి గొర్రెపిల్లగా వచ్చాడు. ఈ పాట మనకు తెలిసిందే. గొర్రెపిల్లగా వచ్చాడు. ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఈ గొర్రెపిల్ల ప్రతి ఇంటికి రావాలి. ఈ గొర్రెపిల్ల యొక్క రక్తము ప్రతి ఇంటి మీద ప్రోక్షించబడాలి. ప్రోక్షించబడింది ప్రతిదీ కూడా పరిశుద్ధపరచబడుతుంది. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 22వ వచనం. 22వ వచనం. మేరీ నేను చదివేది అంటే ఎవరికి వేరే వాళ్ళు చదువుతారని ఆగాను. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులు రక్తము చేత శుద్ధి చేయబడుననియు రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగదనియు సామాన్యముగా చెప్పవచ్చును. దేవునికి స్తోత్రం. ప్రతి వస్తువు మీద రక్తము చిందించబడాలి, ప్రోక్షించబడాలి. ప్రతి వస్తువు ఆ రక్తము చేత పరిశుద్ధపరచబడాలి. వ్యక్తులు పరిశుద్ధపరచబడాలి, వస్తువులు పరిశుద్ధపరచబడాలి ధర్మశాస్త్రం ప్రకారం. అలాగే క్రీస్తు రక్తము కూడా ప్రతి వారి మీద ఉండాలి. ఇంకొక విషయం ఏంటంటే, ఆయన రక్తము కార్చింది సర్వ మానవాళి రక్షణ కొరకు, క్షేమము కొరకు. ఈ రోజున ప్రతి వ్యక్తి మీద ఆ రక్తము ప్రోక్షించబడాలి. మనమే ఆయన గృహము. ఒకవేళ ఇంటి మీద రక్తము ప్రోక్షించబడితే ఆ ఇంటిని దాటి మరణదూత వెళ్ళిపోతాడు. ఏ వ్యక్తి మీద అయితే క్రీస్తు రక్తము ప్రోక్షించబడుతుందో ఆ వ్యక్తిని దాటి మరణము వెళ్ళిపోతుంది. అందుకే యోహాను సువార్త 5:24 అంటాడు. యోహాను సువార్త 5:24 మీరు మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నారు అని చెప్పాడు. మనకు తెలుసా మాట. చూడండి, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 5వ అధ్యాయం 24వ వచనం. నా మాట విని నన్ను పంపిన వాని విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు,
వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవములోనికి మరణములోనికి దాటి ఉన్నాడని ఉన్నాడని మీతో మీకు ఈ నిశ్చయముగా చెప్పుచున్నాను. దాటిపోవడమే పస్కా పండుగ మన జీవితంలో. ఎప్పుడైతే క్రీస్తు మన జీవితంలోకి వచ్చాడో మరణమును దాటిపోయాము. మరణము మనలను దాటిపోయింది. మరణము మనలను దాటిపోయింది. ఐగుప్తీయులకు ఫిజికల్ గా వారి యొక్క మరణాన్ని అనుభవించారు. జ్యేష్ఠులందరూ చనిపోయారు. అక్కడ జ్యేష్ఠులందరూ చనిపోయారు రక్తము లేనందు చేత. రక్తము కలిగిన కుటుంబాలు అందరూ రక్షించబడ్డారు. ఈ రోజున యేసు రక్తము లేనందు చేత అనేకులు ఈ లోకములో నిత్య నరకానికి వెళ్ళిపోతూ ఉండగా, యేసు రక్తము కలిగిన మనల్ని ఎక్కడికి పిలిచాడని హెబ్రీ పత్రిక చెప్తున్నాడు. హెబ్రీ గ్రంథంగా చెప్తున్నాడు, జ్యేష్ఠుల సంఘానికి పిలిచాడు. యేసు క్రీస్తు రక్తములో కడగబడిన వాడు జ్యేష్ఠుల సంఘములో మెంబర్షిప్ ను సంపాదించుకుంటున్నాడు, పాలి భాగస్థులు అవుతున్నాడు. మనము జ్యేష్ఠుల సంఘానికి పిలువబడ్డాం. యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాడు జ్యేష్ఠుల సంఘములోనికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియ సహోదరి సహోదరులారా గమనించండి. కనుక పస్కా అనగా దాటిపోవుట, మరణము దాటిపోయింది, మరణ దూత దాటిపోయాడు. ఈ లోకం అనే ఐగుప్తు నుంచి నిత్య జీవం అనేటటువంటి కనానుకు నడిపించబడ్డానికి మనకు గొప్ప రక్షణ కలుగ చేసి మరణ దూత నుంచి విడిపించిన దేవాది దేవునికి పండగ చెయ్యాలి కదా. ఆ రోజున సంవత్సరానికి ఒక్కసారి పండుగ. మరి ఈ రోజున కూడా ఆ పండుగ ఎట్లా మనం చేస్తున్నాం, ఆ పండుగను ఎలా మనం చూడాలి, ఎక్కడ చూడాలి, నెక్స్ట్ పాఠంలో మనం చూద్దాం. మన పస్కా పశువు వధించబడింది అనే మాటతో ప్రారంభించుకొని రెండవ భాగాన్ని మనం కొనసాగించుకుందాం. అంతవరకు ఈ మాటలను మరొకసారి ధ్యానం చేసి ప్రభువుతో ఏకమవ్వాలని ప్రేమతో ఈ మాటలు తెలియజేస్తూ, ఒకవేళ నేను చెప్పిన దానికంటే శ్రేష్టమైన ఆలోచన మీకు కలిగితే వ్యక్తిగతంగా పంచుకోమని ప్రేమతో తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభు కృప మనకు తోడే నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ఒక్క నిమిషం.